హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ లాగ్. వినాయకుని దర్శనాలు ఉత్సవంతో పాటు ఇది ఆల్మోస్ట్ థర్డ్ లాగ్ అనుకుంటాను. లాంగ్ వీడియో అప్లోడ్ చేయకుండా ఏంద్రా ఈమె షార్ట్స్ అది అనుకోకండి. ఎందుకంటే నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్న లాగ్స్ అన్ని షార్ట్గానే తీసాను కాబట్టి షార్ట్గా అప్లోడ్ చేస్తున్నా. బట్ ఫుల్ లాగ్ కూడా ఖచ్చితంగా 3 రోజులది కలిపి అయితే అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ లీగర్గా వెయిట్ చేస్తూ ఉండండి. అది రావాలంటే కోర్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోవాల్సిందే. ఇంకా సాటర్డే ఈవినింగ్ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే సాటర్డే నార్మల్గానే నేను గుడికి వెళ్ళేటప్పుడు శారీ వేసుకొని వెళ్తాను 99%. ఇంకా అలాంటప్పుడు ఇంత వైభవంగా జరుగుతున్న ఈ వినాయక ఉత్సవంకి వేసుకోకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. అందుకోసం అందులోనూ 2 పిక్స్ అన్న దిక్కపోతే సమాధానం అస్సలు ఉండదు కదా. కంఫర్టబుల్ ఉండాలి, అలాగే హ్యాపీనెస్ ఉండాలి కాబట్టి గుడి దగ్గరికి అంటే నేను ఎక్కువ శారీనే ప్రిఫర్ చేస్తాను. అప్పుడు కొంచెం టైం తీసుకొని మరి శారీ వేసుకొని రెడీ అయ్యి ఓపికగా పిల్లల్ని కూడా రెడీ చేసుకుని ఫ్రాక్స్ వేసేసి ఇంకా అలా 9:15 కల్లా వెళ్ళాము. కొంచెం క్రౌడ్ తగ్గుతుందేమో అని, అయినా కూడా స్టిల్ చాలా క్రౌడ్ ఉండింది. ఆ క్రౌడ్ అంతా రిజాల్వ్ అయ్యి అంత సీన్ అయితే కనపడలేదు. క్రౌడ్లోనే క్రౌడ్ అన్నట్టు మేము కూడా అలానే కొంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes టైం అయితే స్పెండ్ చేసాము ఇక్కడ. అసలు దీన్ని ఎలా ఎక్స్ప్లోర్ చేయాలో కూడా తెలియట్లేదు నాకు. నేను పెద్ద ఎడిటర్ అయితే కాదు, కానీ నా కూతురు ఏదో ఎడిటింగ్లోన ఫాస్ట్గా ఉన్నట్టే ఉంది. ఒక చిన్న పిక్స్ తీరా తల్లి అని మా క్యూటీకి ఫోన్ అయితే ఇచ్చాను. ఆ పిల్ల ఏదో ఇలా ఒక సమ్ ఫ్రాక్షన్స్లోన అలా అంతా తిప్పేసి నా దగ్గరకు తెచ్చేసి సూపర్ వచ్చింది, నువ్వు ఊరికే ఉండవే అన్నట్టు చూపించింది అనమాట. అది ఎలా ఉంది అన్నది అయితే మీరే కామెంట్ చేయాలి పిక్స్ చూసిన తర్వాత. ఇంకా పిల్లలు కొంచెం సరదా పడుతుంటే కొంతసేపు అలానే అక్కడ వాక్ చేసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ ఫైనల్లీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్తో డెకరేషన్ చేసిన విధానం ఏ వినాయకుడినన్నా మీరు చూసింటే మీ ఊళ్ళల్లో కూడా ఇలాంటి డెకరేషన్ జరిగింటే ఖచ్చితంగా మీ ఊళ్ళ పేరు అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే డిఫరెంట్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్, మేజర్లీ ఫ్రూట్సే ఎక్కువ ఉన్నాయి. ఫ్లవర్స్ అన్నీ చాలా న్యాచురల్ ఫ్లవర్సు, న్యాచురల్ ఫ్రూట్సు, ఏది ఆర్టిఫిషియల్ అయితే ఒక్కటి కూడా లేవు. ఇవన్నీ వితిన్ 3 days కోసం ఇంత స్పెండ్ చేసి వీళ్ళు డెకరేషన్ చేస్తారన్నది గొప్పతనమే అని చెప్పాలి. ఈ ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి ఒక హ్యాండ్సప్ కూడా ఇచ్చేసేయండి. ఆర్గనైజ్ ఎవరన్నది అయితే నాకు పెద్దగా తెలీదు. ఇంకా మిల్కీ అయితే పిల్లలు సాంగ్స్ పాడుతుంటే నేను కూడా పాడతానని వినాయకుని సాంగ్ అయితే చాలా చక్కగా పాడింది. దాన్ని సౌండ్ వినిపిద్దాం కొంచెం.